ప్రతి ఒక్కరి మొబైల్లో ఖచ్చితంగా వాట్సాప్ అయితే ఉంటుంది. ఆ వాట్సాప్లో మనకు తెలియని వాళ్ళందరూ కూడా వందల కమ్యూనిటీస్లో అయితే మన నెంబర్స్ని యాడ్ చేస్తూనే ఉంటారు. అట్లా చేయకుండా ఉండాలంటే మంచి ప్రైవసీ సెట్టింగ్స్ అయితే మనం తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. లేదంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ముందుగా అయితే మీరు ఎవరైనా మన వాట్సాప్ లాగిన్ అయ్యారు అంటే వెరిఫై ఈమెయిల్తో మనము చెక్ చేసుకోవచ్చు అనమాట, పైన చూపిస్తున్నట్టుగా. సో నెక్స్ట్ నేను ఒకటైతే మీకు ఇంపార్టెంట్ అయితే చెప్తాను. ప్రైవసీ సెట్టింగ్కి వెళ్ళాలి. మనము ఈ సెట్టింగ్ చేసుకోవాలి అంటే ప్రైవసీ సెట్టింగ్కి వెళ్ళేసి ఇక్కడ మీరు ప్రొఫైల్ ఫోటో కూడా మై కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ప్రైవసీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనల్ని ఎవరు యాడ్ చేయాలి అనేది ఇక్కడ చూస్తే మై కాంటాక్ట్స్ అంటే మనకు తెలిసిన మన ఫోన్ నెంబర్లో సేవ్ అయిన నెంబర్స్ మాత్రమే కమ్యూనిటీస్లో జాయిన్ చేయడానికి మనము అవకాశం ఇస్తున్నట్టుగా అర్థం అన్నమాట. సో నెక్స్ట్ సెట్టింగ్ చూద్దాము. నెక్స్ట్ కూడా మనము ఇలాగే ప్రైవసీకి వెళ్దాము. ప్రైవసీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐపీ అడ్రస్ అంటే మన ఐపీ అడ్రస్, మన లొకేషన్ ఇవన్నీ కూడా ఇతరులకు తెలియకుండా ఉండాలి అంటే ఈ సెట్టింగ్ కూడా కంపల్సరీ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మీకు బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ అనేది ఎనేబుల్ చేయండి. ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ అనేది ఎనేబుల్ చేయండి. డిజేబుల్ ద లింక్ రివ్యూస్ అనేది కూడా ఎనేబుల్ చేయండి. సెట్టింగ్స్ తప్పకుండా చేసుకోవాలి. లేదంటే మన ఐపీ అడ్రస్ అనేది వేరే వాళ్ళు హ్యాక్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీకు ఇలా మనకి ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేటువంటి ఆప్షన్ కూడా వచ్చిందనమాట. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది చాలామందికి. సో ఇక్కడ మీకు కొన్ని చూపిస్తాయి చూడండి. ఇక్కడ మీకు స్టిక్కర్స్ చూసుకోవచ్చు. మనం ఏదైనా ఇతరులకు మనం పంపించాలంటే ఓకే అనగా మనం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, లవ్, తర్వాత ఇట్లా మనకి కావాల్సిన ఎఫెక్ట్స్లో మనకు కావాల్సినటువంటి జిఫ్స్ అయితే మనం ఇక్కడ పంపించడానికి ఉంటుంది అనమాట. సర్చ్లో మనం ఏది సర్చ్ చేస్తే అది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. మీకు ఇలా చూపిస్తున్నా చూడండి. షేక్ హ్యాండ్స్, ఎక్స్ప్రెషన్స్, ఇలా డిఫరెంట్ మన ఎక్స్ప్రెషన్స్, హ్యాపీ బర్త్డే ఇలా అయితే మనము వాళ్ళకి పంపించే స్మైలింగ్, తర్వాత లవ్స్, ఇలా అంటే మనకు ఏది కావాలి అంటే అది మనము టైప్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ మనం ఇక్కడ సర్చ్ చేస్తే కనుక చూడండి కన్ఫ్యూజన్ అనమాట. సో బ్యాడ్, ఇట్లా లాఫింగ్, చూడండి మీకు డిఫరెంట్గా ఇక్కడైతే మీకు ఎక్స్ప్రెషన్ అయితే మీకు చూపిస్తున్నా. ఆ విధంగా మీరైతే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ థ్యాంక్ యూ అని, ఇక్కడ థ్యాంక్ యూ కోసం సర్చ్ చేస్తే థ్యాంక్ యూ అనేది మనకి ఇలా వచ్చిందనమాట. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, ఇలా మీకు ఏది కావాలి అంటే అది మనం ఇక్కడ సర్చ్ చేస్తే బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. హాయ్, నమస్తే, అట్లా చూడండి. నెక్స్ట్ చూపిస్తా ఓకే అని ఇలా మీరు చేసుకోవచ్చు. ఓకే అని ఇలా డిఫరెంట్గా మీకు కావాల్సినటువంటి ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్, ఇట్లా మనకి వెల్ డన్, కంగ్రాట్స్. సో అలా మనము ఒక మంచి ఇమేజ్తో కనుక చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్పడానికి ఇక్కడ మనకైతే ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ అట్లనే నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తా చూడండి. తర్వాత ఇక్కడ మనకి ట్రెండింగ్, ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్ మెయిన్ ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే ట్రాన్స్లేషన్, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, కింద చూపిస్తున్నారు చూడండి. మీకు ఇక్కడ కింద ఉంది. ఇక్కడ ఇంకోటి కీప్యాడ్లో ఇక్కడ ముందు మీకు కీప్యాడ్ చూపిస్తా. చాలా డిఫరెంట్ కీప్యాడ్స్ అయితే మనకి ఇలా ఉన్నాయన్నమాట. కీబోర్డు డిఫరెంట్, నేను టైప్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా. నేను ఇట్లా మనం స్క్రోల్ చేస్తుంటే కూడా ఇటాలిక్లో, బోల్డ్లో, తర్వాత క్యాలిగ్రఫీ, అలా డిఫరెంట్గా చాలా వెరైటీస్ ఆఫ్ ఫాంట్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. మీకు కావాల్సిన ఫేవరెట్స్కి మంచి ఫాంట్స్ అయితే మీరు ఎక్స్ప్రెసివ్గా మీరు రాయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఇది యూజ్ చేస్తే కనుక. సో అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇలా అంటే మీకు అన్నీ ఒకసారి స్వైప్ చేస్తూ స్క్రోల్ చేస్తూ మీకు ఇలా చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి ఇవైతే ఫాంట్స్. డిఫరెంట్గా మనము ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటానికి చాలా బాగుందనమాట. అప్పుడప్పుడు మనము ఫైండ్ అవుట్స్ కూడా అడగవచ్చు అనమాట. ఏమీ అర్థం కాకుండా కూడా చాలా బాగుంది, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను హలో అని ఇస్తున్నాను. హలో అనేది కూడా చూడండి ఎలా ఉందో. అది ఎవరికైనా అర్థమవుతుందా అట్లా అంటే మీరు కావాల్సిన. తర్వాత జిఫ్స్ ఉన్నాయి, డిఫరెంట్ జిఫ్స్ ఉన్నాయి. ఒకటి చూపిస్తా చూడండి. డిఫరెంట్ జిఫ్స్ అనమాట ఇవి. ఫస్ట్ చూపించింది ఎమోజీస్ అయితే, తర్వాతవి జిఫ్స్ తర్వాత అంటే మీకు ఇక్కడ ఎక్స్ప్రెషన్ తగ్గట్టు మనకు ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను థ్యాంక్ యూ అనే జిఫ్స్ వెతుకుతున్నా. థ్యాంక్ యూ జిఫ్ వెతికితే చూడండి
ఇలా మనకి ఇలా స్వైప్ చేసి స్క్రోల్ చేసిన తర్వాత స్టిక్కర్స్, అవతార్స్, డిఫరెంట్ అవతార్స్ వచ్చి నంబర్ ఆఫ్ అవతార్స్ అయితే మనకి ఇలా మన ఎక్స్ప్రెషన్కి తగ్గట్టు మనం ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాం ఇతరులకి అనేది ఆ విధంగా కూడా మనం ఇక్కడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో ఇక్కడ మనం చేయొచ్చు. తర్వాత స్టిక్కర్స్, మీ ఓన్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్, క్రియేట్ యువర్ ఓన్ స్టిక్కర్స్ అనమాట, మీ ఫేస్తో కూడా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. చాలా బాగా ఉంది కాబట్టి ఏమి డిజిటెక్ మహిళా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. తర్వాత మీకు ఇక్కడ ఇంపార్టెంట్ చెప్తాను, ఇక్కడ మీరు లాంగ్వేజ్ కూడా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మీకు ఇది ఇంతకుముందు చెప్పినాను కదా, ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్. మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కింద టైప్ చేస్తున్నా హాయ్ హవ్ ఆర్ యూ అని ఇంగ్లీష్లో ఇస్తుంటే పైన చూడండి తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి బై డిఫాల్ట్ వచ్చేస్తుంది అనమాట. హాయ్ హవ్ ఆర్ యూ అని చెప్తే హాయ్ ఇలా ఉన్నారు అని చెప్పేసి, తర్వాత ఆర్ యూ గుడ్ అని చెప్పేసి ఇద్దాము. చాలా బాగా ట్రాన్స్లేట్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.